పల్లెటూరులో ఉన్న పట్టణంలో ఉన్న ఎక్కడున్నా సరే మన డిసిషన్స్ అన్ని కేవలం మన ఆర్థిక పరిస్థితి మీదనే ఆధారపడి ఉంటాయి. డబ్బు అనేది లగ్జరీ కంటే ముందు మన జీవితానికి ఒక స్టెబిలిటీ ఇస్తుంది. తర్వాత సమాజంలో మనకంటూ కొంత పవర్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే డబ్బు ఉన్నప్పుడే మన పవర్ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి మనం ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉన్నప్పుడే మన మాటకు విలువ ఉంటుంది. అందరూ మన మాటను వింటారు, మనపై గౌరవాన్ని చూపిస్తారు. మనం ఎక్కడ ఉండాలి, ఏ పని చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ మన చేతిలోనే ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు మనమే దాన్ని హ్యాండిల్ చేసుకోగలం కాబట్టి మనకు భయం తక్కువగా ఉంటుంది. అలాగే డబ్బు ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే సొసైటీ కూడా మనల్ని సీరియస్గా తీసుకుంటుంది. అదే సమయంలో డబ్బు లేకపోతే పరిస్థితి పూర్తిగా రివర్స్ అవుతుంది. మన మాట వినేవాళ్ళు తక్కువగా ఉంటారు. మనకున్న అభిప్రాయాలకు పెద్దగా వాల్యూ ఉండదు. మన డిసిషన్స్ మనం కాదు, మన పరిస్థితి తీసుకుంటుంది. ఇష్టం లేకపోయినా ఏ పని చేస్తే పూట గడుస్తుందో అదే పని చేయాల్సి వస్తుంది. అత్యవసరం వచ్చినప్పుడు మనమే మనకు తోడుగా నిలబడలేము. కాబట్టి ఎప్పుడూ భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. చాలాసార్లు ఇతరుల దగ్గర హెల్ప్ అడగాల్సి వస్తుంది. ఇది మన కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది. దీనివల్ల మన పవర్ అనేది సొసైటీలో బలహీనంగా కనిపిస్తుంది. డబ్బు లేకపోతే మన జీవితానికి మనం ఓనర్గా కాకుండా పరిస్థితులపై ఆధారపడే వ్యక్తిగా మారిపోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు డబ్బు సంపాదించి చూపించాలి. తర్వాత పేరు, ప్రేమ, గౌరవం ఇవన్నీ వాటంతటవే వస్తాయి.